డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. చూడండి, ఈవే బిల్ ఏంటో మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఈ ఇన్వాయిస్ వల్ల మనకి యూజెస్ ఏంటి, సో ఈ ఇన్వాయిస్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో ఈ ఇన్వాయిస్ ని ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈవే బిల్ గురించి కానీ, ఈ ఇన్వాయిస్ గురించి కానీ, జిఎస్టీ గురించి కానీ, టీడీఎస్ గురించి కానీ, టీసీఎస్ గురించి కానీ అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ వన్, ఈవే బిల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు ఈ ఇన్వాయిస్ గురించి తెలిసే ముందు ఇన్వాయిస్ కి బిల్ కు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఇన్వాయిస్ కి బిల్ కు డిఫరెన్స్. ఓకే, ఇన్వాయిస్ అంటే డేటు, ఇన్వాయిస్ నెంబరు, ఐటమ్, క్వాంటిటీ, ప్రైజ్, టోటల్, సబ్ టోటల్, పేమెంట్ మెథడ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. సో వాట్ ఈజ్ ఇన్వాయిస్ అంటే, an invoice is a document issued by a seller to a buyer listing the goods or services supplied and okay starting the sum of money. Invoice are issued before the payment is made. Example, a paper recipient from a store or an online record from an e-tailer. Okay, సో మన బిజినెస్ ఏ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది సప్లయర్ మనకి ఇస్తాడు. లేదు మనము ఏ కస్టమర్కైనా సేల్ చేసామనుకోండి, మనము కస్టమర్స్కి ఇన్వాయిస్ ఇస్తాం. మనము కస్టమర్స్కి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు బిల్స్ కి అండ్ ఇన్వాయిస్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్. ఫస్ట్ చూడండి, కంటెంట్స్ ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. సో ఇప్పుడు ఒక కస్టమర్కి మీరు బిల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా హోటల్కి వెళ్తారు, లేదంటే హాస్పిటల్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు. అక్కడ టికెట్, చిన్న చిన్న టికెట్ లాగా, చిన్న చిన్న బిల్స్ లాగా ఇస్తారు. వాటిలో ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తారండి, హోటల్కి వెళ్తే సో అక్కడ వాళ్ళు ఏం చూస్తారో ఆ బిల్ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు. లేదంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది? రిసిప్ట్ నెంబర్, డేటు, సో మీ పేరు, తర్వాత మీ సిగ్నేచరు, ఆ కూడా ఎండి సిగ్నేచర్ ఉండి బిల్ ఇచ్చేస్తారు. సో డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. కానీ ఇన్వాయిస్ లో ఎలా ఉంటుంది? సో కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. సో అతని పేరు ఉంటుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అతని అడ్రస్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా ఇన్వాయిస్ లో ఉంటాయి. ఓకే, ఓకేనా? తర్వాత యూనిక్ నెంబర్, గివింగ్ ఏ యూనిక్ నెంబర్
to the bill is not significant as they don't have value for legal purposes. యూనిక్ నెంబర్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బిల్లులో నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అదంత లీగల్ ఏం కాదు. నెంబర్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో బట్ కానీ ఇన్వాయిస్‌లో మాత్రం ఇన్వాయిస్ నంబర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నంబర్స్ అండ్ దే సర్వ్ యాస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఇన్వాయిస్ నంబర్ లేకుండా బిల్లు ఇచ్చినామంటే అది చెల్లదు. ఐటీసీబీకి రాదు. కానీ మ్యాండేటరీగా ఇన్వాయిస్ నంబర్ ఉండాలి. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. ఇప్పుడు నువ్వు బిల్స్ అంటే ఏంటంటే హోటల్‌కి వెళ్తావు. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇస్తావు, తెచ్చుకుంటావు. నీకు నచ్చింది ఫుడ్ తింటావు, వచ్చేస్తావు. సినిమాకి పోతావు, టికెట్ తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అక్కడ ఇన్‌స్టాంట్‌లీ జరిగిపోతుంది ప్రాసెస్. దాన్ని ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ట్రాన్సాక్షన్ టైప్. కానీ ఇన్వాయిస్‌లోకొస్తే మేక్స్ యూజ్ ఆఫ్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అండ్ ద పేమెంట్ హాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా జరుగుతాయి. దీన్నే ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. పర్పస్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జస్ట్ బిల్ అనేది ఏంటంటే ఒక ప్రూఫ్. సినిమాకి పోతారండి. ఒక 3 అవర్స్ కోసం నీకు టికెట్ ఇస్తారు. రెస్టారెంట్‌కి వెళ్తారండి. ఒక 1 అవర్ తినడానికి నువ్వు రిసిప్ట్ ఇస్తారు. బిల్ ఇస్తారు. హాస్పిటల్‌కి వెళ్తారండి. ఒక హాఫ్ అన్ అవర్ కోసం డాక్టర్ పర్మిషన్ కోసం ఒక బిల్ ఇస్తారు. అది బిల్స్. కానీ ఇన్వాయిస్ ఏంటి? లీగల్ డాక్యుమెంట్స్ ఫర్ అకౌంట్స్. నువ్వు ఏ మంత్‌లో ఎంత పర్చేజ్ చేసావు, ఎంత సేల్ చేసావు అనేది లీగల్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. లీగల్ డాక్యుమెంట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కీ పాయింట్స్ టు అండర్‌స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఈ ఇన్వాయిస్. జీఎస్టీ పోర్టల్, ఐఆర్‌పి, ఐఆర్‌ఎన్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పోర్టల్ పర్ఫార్మ్ చేస్తుంది జీఎస్టీ పోర్టల్‌లో. సో ఎందుకంటే జీఎస్టీ పోర్టల్ అనేది ప్రతి ఒక్క సప్లయర్‌కి గాని, కస్టమర్‌కి గాని బ్యాక్ బోన్ లాగా ఉంటదది. టాక్స్ పేయర్స్‌కి, గవర్నమెంట్‌కి మధ్యలో మీడియేటర్‌గా పనిచేస్తా ఉంటది. ఇక్కడ ఐఆర్‌పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటారు. ఓకే. సో ఎందుకంటే ఐఆర్‌పి అనేది ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ చేస్తది. లీగల్ పర్పస్. ఆ ఐఆర్‌ఎన్ నంబర్ ఏ విధంగా ఉంటది? ఎవరికీ అర్థం కాదు ఆ నంబర్. ఎలా పడితే అలా వచ్చేస్తది. ఎలా ఉంటుందని కూడా మీరు చూస్తారు. సో అది ఈ ఇన్వాయిస్ కోసం ఒక టాక్స్ పేయర్ ఇన్వాయిస్ అప్‌లోడ్ చేసినప్పుడు జనరేట్ అయిపోతది. సో ఈ ఇన్వాయిస్ అనేది. ఎంత అమౌంట్ ఉంటే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో జీఎస్టీ పోర్టల్ మనకి ఇలా ఉంటుందమ్మా. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ చూడండి. వాట్ ఈస్ ది ఇన్వాయిస్? Why e-invoicing is introduced? When will e-invoicing be introduced? What are the mandatory fields of an e-invoice? What does the e-invoice look like? What is the workflow of e-invoice? Benefits of e-invoicing? Types of e-invoicing. E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో మార్కెట్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ ఐఆర్‌ఎన్ నంబర్ ఈస్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్‌పి. ఐఆర్‌పి పోర్టల్‌లో ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ అవుతది. అలాంగ్ విత్ ఐఆర్‌ఎన్ ఈచ్ ఇన్వాయిస్ ఈస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఎ క్యూఆర్ కోడ్. డిజిటల్ సైన్ ఉంటది. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతది. దిస్ ప్రాసెస్ ఈస్ కలెక్టివ్‌లీ కాల్డ్ ఈ-ఇన్వాయిసింగ్ అండర్ జీఎస్టీ. ఇక్కడ ఈ-ఇన్వాయిసింగ్ అప్లైస్ టు జీఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్స్ హూస్ అగ్రిగేట్ టర్నోవర్ ఈస్ మోర్ దాన్ 5 crores. August 2023. Banks, financial institutions, goods transport agency are exempted from this process. ఈ-ఇన్వాయిస్ అనేది బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి ఎగ్జామ్షన్స్ అన్నమాట. వీటికి ఉండదు. సో వై ఈ-ఇన్వాయిసింగ్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ అంటే ఇప్పుడు టర్నోవర్ ఉంటది. 50 లక్షల అంతకు మించా అనేసి టర్నోవర్ ఉంటది. ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లు ఒకటేలా ఉండవు. కస్టమర్స్ అనేవాళ్ళు, సప్లయర్స్ అనేవాళ్ళు టాలీ ఉపయోగిస్తా ఉంటారు. ఓకే. తర్వాత ప్రాఫిట్ మేకర్ యూజ్ చేస్తా ఉంటారు. వింగ్స్ ఉపయోగిస్తారు. ఫోకస్ ఉపయోగిస్తారు.
రకరకాల సాఫ్ట్వేర్స్ మార్కెట్ లో ఉపయోగిస్తూ ఉంటారు. సో అందరు ఫార్మేట్లు ఒకటేలా ఉండవు. ఒకటేలాగా గవర్నమెంట్ కి అప్లై అవ్వవు ఈ ఇన్వాయిస్ లో. కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్లు ఇస్తది. ఆ ఫార్మాట్ల ప్రకారంగా అప్లై చేస్తేనే ఈ ఇన్వాయిస్ అనేది అప్లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్. అదనమాట. సో వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రొడ్యూస్డ్? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఎక్సీడింగ్ 500 క్రోర్స్ October 2020లో 500 క్రోర్స్ బిజినెస్ జరిగితే వాళ్ళు ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 500 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్ కి మారారు, 100 క్రోర్స్ కి మారారు January 1, 2021. తర్వాత 50 క్రోర్స్ April 1, 2021. తర్వాత 20 క్రోర్స్ కి వచ్చింది April 1, 2022. తర్వాత 10 క్రోర్స్ కి వచ్చింది October 2022. తర్వాత 5 క్రోర్స్ కి వచ్చింది August 2023కి వచ్చింది. ఓకే, అలా తగ్గుతూ వచ్చింది అనమాట టర్న్ ఓవర్, యాన్యువల్ టర్న్ ఓవర్. మ్యాండటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్. అసలు మ్యాండటరీ ఫీల్డ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్. సో తర్వాత సప్లయర్ డాక్యుమెంట్ నెంబర్, ఇవి మ్యాండటరీ ఉండాలి. ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, recipient legal name, recipient GSTN, recipient address, recipient state code, పిన్ కోడ్, recipient place, ఇవి కూడా మ్యాండటరీ ఉండాలి. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, IRN నెంబర్, షిప్పింగ్ టు GST నెంబర్, షిప్పింగ్ టు స్టేట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, డిస్పాచ్ ఫ్రమ్ నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, ఈ సర్వీస్ ఏంటి, సప్లై కోడ్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, GST రేట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఉంటుంది. సార్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనబడుతుందా? నౌ ఇట్ ఈస్ ఓకే. అవును సార్. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. నాకైతే కనిపించట్లేదు సార్. వేరే వాళ్ళని ఒకసారి రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. ఆగిపోయింది సార్, అక్కడ ఒక స్లైడ్ లో ఆగిపోయింది. ఒక్క నిమిషం. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. డన్. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుంది మా ఈ ఇన్వాయిస్ మోడల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్. తర్వాత IRN నెంబర్ చూడండి ఎలా ఉంటుందో, ఎవరికి అర్థం కాదు ఈ నెంబర్. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్వాయిస్ సీరియల్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, ఓకే, డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బిల్ టు, డీటెయిల్స్ ఆఫ్ కన్సైన్ రిసిప్ట్ టు, ఐటమ్ నేమ్, SSR నెంబర్, GST, CGST, AGST, అన్ని చూడండి ఎలా ఉన్నాయో. ఇది ఒక ఫార్మాట్ ఈ ఇన్వాయిస్. చూడండి ఇక్కడ లోగో, తర్వాత QR కోడ్, ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, సిన్ నెంబర్ అన్ని కనబడతాయి చూడండి, GST నెంబర్. పోర్టల్ ఏ విధంగా తీసుకుంటుంది, వర్క్ ఫ్లో ఆఫ్ అండ్ ఇన్వాయిస్. డిఫరెంట్ సాఫ్ట్వేర్లు, డిఫరెంట్ ఫార్మాట్లు, డిఫరెంట్ గా జరుగుతుంది ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో. ఇది ఫ్లో అనమాట, బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ సాఫ్ట్వేర్ లో. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్, ఎలిమినేట్స్ ఆఫ్ ది ఫేక్ ఇన్వాయిసెస్, substantial reduction in input credit verification issues, one-time reporting and B2B invoice data. E-way bill can be generated using invoice data. Real-time tracking of invoices prepared by the supplier. ఇవన్నీ బెనిఫిట్స్. ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఫేక్ ఇన్వాయిసెస్ చేస్తూ ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇన్పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిడక్షన్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఈవే బిల్ ద్వారా కూడా జనరేట్ అవుతుంది ఈ ఇన్వాయిస్. ఓకే, సప్లైర్ ద్వారా దీన్ని రియల్ టైం ట్రాకింగ్ కూడా చేయొచ్చు.
టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ ఎన్ని 4 రకాలు. ఇన్వాయిస్, రీఫండ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు. వీటిని ఏమని చెప్తారు? ఈ ఇన్వాయిసింగ్ అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ ఇన్వాయిసింగ్ లో అర్థమైందా క్లియర్ గా? యా, ఓకే, గుడ్. సో ఆల్మోస్ట్ గైస్ సిలబస్ కంప్లీటెడ్. ఓకే, యా, గుడ్ మార్నింగ్ గైస్. హలో, హలో, మా వాయిస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపిస్తుంది సార్. గైస్, సో లాస్ట్ క్లాస్ లో మనం పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. అసలు ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటాం. ఈవే బిల్ ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఈవే బిల్ ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సో ఈ ఈవే బిల్ అనేది మనం జిఎస్టి పోర్టల్లో కూడా మనం ఈవే బిల్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు సార్ ఈవే బిల్ తీయాలంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ గూడ్స్, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి వెళ్తున్నాయి, ఏ సప్లయర్ నుంచి ఏ కస్టమర్ కి వెళ్తున్నాయి, ఎంత వాల్యూ గల గూడ్స్ బయటికి వెళ్తున్నాయి ప్రాపర్ గా లీగల్ గా అనేసి దీన్ని ఈవే బిల్ అంటారు. జనరేటెడ్ ఫర్ ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ మూవ్మెంట్, generated for invoice value 50,000 or above, unique reference number for a consignment. ఓకే, మన ఏపీలో 50,000 పైన ఒక సేల్స్ ఇన్వాయిస్ మనం ఇచ్చాము అంటే ఈవే బిల్ తీయాలి. ఎందుకోసం? ఏ సప్లయరు ఏ కస్టమర్ కు లీగల్ గా ఎంత సరుకు సేల్ చేశాడు అందుకు గాను. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ఒక వెహికల్ వెళ్ళాలి అంటే ఆ ప్రూఫ్ తో వెళ్ళాలి రోడ్డు మీద. అప్పుడప్పుడు రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. ఆ వే బిల్ చూపించారంటే పంపించేస్తారు. అదే ఆ వే బిల్ చూపించకపోతే ఆ యొక్క వెహికల్ ని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు. ఓకే, సో అన్నమాట ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, కన్సైన్మెంట్ అంటారు. స్టాక్ ఆర్ గూడ్స్ ని కన్సైన్మెంట్ అంటారు. ఇక్కడ బీహార్ లో లిమిటేషన్ ఎంతవరకు ఇచ్చారు? 2 lakhs or above, వాళ్ళు అంతవరకు ఉంటే ఈవే బిల్ తీయచ్చు. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 1 lakh or above ఉన్నా కూడా వాళ్ళు ఈవే బిల్ తీసుకుంటారు. అదే మిజోరాం స్టేట్ లో అయితే 10,000 అంతే ఎనఫ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్, అక్కడ వాళ్ళు ఈవే బిల్లే తీయరు. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇండియా మ్యాప్ లో మనకి కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్షన్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు, ఎంత లిమిటేషన్స్ అని కూడా. బీహార్ లో 2 లక్షల మోర్ ఉండాలి. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్, మిజోరంలో 1 lakh or more ఉండాలి. మిజోరంలో 10,000 or more ఉండాలి. మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ లో నాట్ రిక్. కొన్ని రాష్ట్రాల్లో బిలో లెస్ దాన్ 50,000 ఉన్నా కూడా ఈవే బిల్ తీసుకుంటారు. అది వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్, అన్నమాట. ఓకే, సో వాళ్ళు పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్. తర్వాత ఈవే బిల్లో మనకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో పార్ట్ ఏలో
EWB-01 అంటారు. EWB అంటే ఈవే బిల్ అని అర్థం. డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. ఎవరి డీటెయిల్స్ ఉంటాయి సార్ అంటే సప్లయర్, మనము కస్టమర్, రిసిపియంట్ అతని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. GSTIN ఆఫ్ రిసిపియంట్, రిసీవర్ GST నెంబర్, అన్రిజిస్టర్డ్ అయితే URD అని పెట్టుకుంటారు. ప్లేస్ ఆఫ్ డెలివరీ, పిన్ కోడ్, అతనిది ఏ డిస్టిక్, ఏ రాష్ట్రము అనేది, ఏ ప్లేస్, ఏ మండలం, పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. ఓకే, పిన్ కోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. తర్వాత ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్, సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. తర్వాత వాల్యూ ఆఫ్ గూడ్స్, వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్. HSN కోడ్, టర్న్ ఓవర్ అప్ టు 5 crore or 2 digits, టర్న్ ఓవర్ అబోవ్ 5 crores 4 digits. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిపియంట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిపియంట్ నెంబర్ ఆర్ ఎయిర్ బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. ఓకే, తర్వాత రీజన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు గూడ్స్ అనేది రైలు ద్వారా వెళ్తాయి, మనకి ఎయిర్వే ద్వారా వెళ్తాయి, తర్వాత షిప్ ద్వారా వెళ్తాయి, తర్వాత ట్రక్కుల ద్వారా కూడా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్తాయి. ఇక్కడ రిసిపియంట్, బయ్యర్ ఆర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈవే బిల్ పార్ట్ ఏలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈవే బిల్ పార్ట్ ఏలో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత పార్ట్ బిలో ఎవరు డీటెయిల్స్ ఉంటాయి మనకి? పార్ట్ బి, ఫామ్ EWB-01, డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ట్రాన్స్పోర్ట్ ఈస్ బై రోడ్ ఆర్ ఎయిర్ ఆర్ రైల్వే ఆర్ షిప్. Distance in kilometers, travel distance in kilometers. Vehicle number, so vehicle number of the regular over-dimensional cargo. Transporter ID, unique identification number given to the transporter or details. Okay, part B లో సప్లయర్ కి కస్టమర్ కి మధ్యలో వెహికల్ అంటే ట్రక్ ఓనర్, ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. ఆ ట్రాన్స్పోర్టర్ యొక్క డీటెయిల్స్ పార్ట్ బిలో ఉంటాయి. ఓకే, ఏకు బికి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఉంటాడు. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ గూడ్స్ తీసుకుని వెళ్ళే వ్యక్తి. ఓకే, హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్? కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. కన్సైనర్ అంటే సప్లయర్, సప్లై చేసేవాడు. కన్సైనీ అంటే కస్టమర్, తీసుకునేవాడు. When the consignment is caused by a registered person as a consignor. When the consignment is caused by a registered person as a consignee. Where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. Okay. When goods are transported by a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air, by vessel, the supplier or recipient of the goods should generate the EV bill. ట్రాన్స్పోర్టర్ అని తీస్తారు, కన్సైనర్ అని తీస్తారు, కన్సైనీ అని తీస్తారు. ముగ్గురు ఎవరైనా తీయచ్చు. ఎగ్జాంపుల్, కన్సైనర్, రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ. వాళ్ళిద్దరు బదులు అతను తీయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. Validity of EVA bill. So the validity of the EVA bill is fixed 1 day for every 200 kilometers or part thereof. The validity can be extended online before the expiry. The EVA bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. The contents of part A of the form EWB-01 can't be edited or modified once generated. The contents of part B can be updated with vehicle details తర్వాత ఎయిర్వే బిల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు అంటే ఎవ్రీడేకి 200 kilometers ఈవే బిల్ పర్మిషన్. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది అనుకోండి, 1 dayకి ఆన్లైన్లో ఒక 100 kilometers ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు చెప్పాలి. తర్వాత పార్ట్ ఏ ఎడిట్ చేయలేము. ఇప్పుడు మీరు ఒక పర్సన్కి సేల్ చేస్తారు. ఆ పర్సన్ డీటెయిల్స్, ఏ ప్లేసు, అతని పిన్ కోడ్ ఏంటి, ఎంత వాల్యూ ఐటమ్స్ ఏంటి, ఎంత వాల్యూ అని అతని పేరు మీద ఆల్రెడీ మీరు ఇచ్చేసి ఉంటారు.
ఇచ్చేసి ఉన్నప్పుడు ఆ పర్సన్ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయలేం కదా. ఓకే. పార్ట్ ఏ డీటెయిల్స్ ఎప్పటికీ ఎడిట్ చేయలేము అని చెప్పాలి. పార్ట్ బి డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే వెహికల్ మధ్యలో ఎక్కడో చెడిపోయింది. ఆ వెహికల్ ఉన్న స్టాకు వేరే వెహికల్‌కి మనం పంపించేసి దాన్ని ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి పార్ట్ బి డీటెయిల్స్ మార్చొచ్చు. ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే అతను ట్రాన్స్‌పోర్టర్ కదా. ఒక వెహికల్ చెడిపోయింది లారీ. వేరే లారీలోకి తీసుకొని వెళ్తారు స్టాకు. కాబట్టి అతని డీటెయిల్స్ మార్చాలి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ఎవ్రీ డే మనకు వాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే పర్ డేకి 100 కిలోమీటర్లు పెంచుకోవచ్చు ఆన్‌లైన్‌లోకి వెళ్లి. తర్వాత పార్ట్ ఏ డీటెయిల్స్ అనేది మార్చలేరు. పార్ట్ బి డీటెయిల్స్ అనేది మార్చొచ్చు. ఫిక్స్డ్ 1 డే 100 కిలోమీటర్స్ కెన్ బి ఎక్స్‌టెండెడ్ ఆన్‌లైన్. సో పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మోడిఫైడ్ వన్స్ జనరేటెడ్. వన్స్ ఈవే బిల్ జనరేట్ అయింది అంటే పార్ట్ ఏ డీటెయిల్స్ జనరేట్ చేయలేము. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎయిర్వే బిల్. పార్ట్ బి డీటెయిల్స్ అనేది మనం మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈవే బిల్ ఎలా జనరేట్ అవుతుందో చూడండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దెన్ సప్లయర్. మురుగన్ ట్రేడర్స్ అనేవాడు రిసీవర్ అంటే బయ్యర్. మధ్యలో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనేవాళ్ళు ట్రాన్స్పోర్టర్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఓకే. ఇప్పుడైతే దక్షిణ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ ఎవరికి ఇస్తుంది? హ్యాండ్ ఓవర్ ట్రాన్స్పోర్టర్కి ఇస్తుంది. ఆ ఇచ్చే ముందు ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ ఈడబ్ల్యూఏ 01 పార్ట్ ఏ బై ద సెల్లర్. ఎవరైతే స్టాక్ పంపిస్తున్నాడో అతని ద్వారా పార్ట్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయబడుతుంది. చేసిన తర్వాత పార్ట్ డి డీటెయిల్స్ ఎవరు అప్లై చేయాలి? ట్రాన్స్పోర్టర్ అనేవాడు ఫిల్ చేయాలి. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ ఈడబ్ల్యూబి-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేయాలి. తర్వాత ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్. ముగ్గురికి ఈవే బిల్ నెంబర్ పోతుంది. ట్రాన్స్పోర్టర్కి, సెల్లర్కి, కస్టమర్కి. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఆ స్టాక్ వెళ్ళి గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్. అప్పుడు గూడ్స్ కస్టమర్కి డెలివరీ అవుతాయి. ఇది ఈవే బిల్లో జరిగే ప్రాసెస్. ఇప్పుడు మీకు అమెజాన్‌లో, మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు చూపిస్తుంటాయి కదా. పిక్ అయిపోయింది. 2 డేస్‌లో రీచ్ అవుతది. అట్లా. ఆ విధంగా ఇక్కడ ఒక పోర్టల్‌లో జరిగే ప్రాసెస్‌ని మీకిలా షో చేస్తారు. సో, దీన్నే మనకి ఈవే బిల్ అంటాం. ఇది మినిమమ్. ఇది మీరు రియల్ టైమ్‌లో మాత్రమే చేయగలుగుతారు. ఈవే బిల్ తీయడం. డూప్లికేట్ చూపించడానికి కుదరదు. దీన్నే ఈవే బిల్ అంటారు. క్లియర్ గైస్? అర్థమైందా దీంట్లో ఈవే బిల్ అంటే? నెక్స్ట్. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో చూడండి. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? అసలు ఈ ఇన్వాయిస్ అనేది ఎందుకు తీయాలి? ఇన్వాయిస్ మీనింగ్ తెలిసే ముందు ఇన్వాయిస్‌కి, బిల్లుకి డిఫరెన్స్ మీకు తెలియాలి. అసలు ఇన్వాయిస్ అంటే ఏంటి? సో, యాన్ ఇన్వాయిస్ ఈజ్ ఎ డాక్యుమెంట్ issued by a seller to a buyer listing the goods or services supplied and starting the sum of money. Invoice are issued before the payment is made. A paper recipient from a store or an online record from an retailer. సో, ఒక ఇన్వాయిస్ అంటే ఏంటంటే, ఒక సప్లయర్ ఒక కస్టమర్‌కి పర్టిక్యులర్ ఐటెమ్స్ సేల్ చేసినప్పుడు ఏ ఐటెమ్, ఎంత క్వాంటిటీకి, ఎంత ప్రైస్‌కి, ఏ డేట్‌లో, ఏ పర్సన్‌కి, ఏ ఇన్వాయిస్ నెంబర్‌తో, ఎంత గల అమౌంట్‌తో ఒక స్టాక్ ఆర్ గూడ్స్‌ని సేల్ చేశాడు లీగల్‌గా అని ఒక ప్రూఫ్ లాంటిది. ఒక ఎవిడెన్స్ లాంటిది. దాన్ని ఇన్వాయిస్ అంటారు. ఒక సెల్లర్ ఒక బయ్యర్‌కి ఎంత గల గూడ్స్‌ని ఆర్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేశాడు. దానికి గల ఇన్ఫర్మేషన్‌ని మనకి ఇన్వాయిస్ అంటాం. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? బిల్స్ అంటే ఏంటి? ఇన్వాయిసెస్ అంటే ఏంటి? ఏవి లీగల్ కంటెంట్ అవుతుంది? ఏది కూడా నార్మల్ జనరల్ కంటెంట్ అవుతుంది?
కంటెంట్స్ కానీ, యూనిక్ నెంబర్ కానీ, ట్రాన్సాక్షన్ టైప్ కానీ, పర్పస్ కానీ. ఇప్పుడు మీరు ఒక హోటల్‌కి వెళ్తారు. అక్కడ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు. ఇది బిల్ అంటారు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. ఒక సినిమాకి వెళ్తారు. అక్కడ చిన్న టికెట్ ఇస్తారు. అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ లిమిటెడ్ కంటెంట్ ఉంటది. ఏ సినిమాకి పోయారు? ఏ షోకి వెళ్లారు? సో, ఫుడ్ హోటల్‌కి వెళ్తారు. ఇడ్లీ ఆర్డర్ పెట్టారా? లేదంటే దోస ఆర్డర్ పెట్టారా? లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. దాన్ని బిల్ అంటారు. ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో జాయిన్ అవుతారు. దాంట్లో మీ పేరు, బిల్ నంబరు, అమౌంట్ ఎంత అనేది లిమిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బిల్ అంటారు. అది ఇన్వాయిస్‌కొస్తే కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబొరేట్ డీటెయిల్స్. అతని పేరు, అతని డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నంబరు అన్నీ తీసుకుంటారు. ఇన్వాయిస్ అంటే వాలిడ్. బిల్ అంటే ఇన్వాలిడ్. పక్కన పడేసి వెళ్ళిపోతారు. తర్వాత యూనిక్ నంబర్. ఎందుకంటే ఇక్కడ బిల్స్‌లో మీరు చూసుకుంటే జస్ట్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. జస్ట్ ఒక యూనిక్ నంబర్. పర్టిక్యులర్ ప్లేస్ గివింగ్ ఏ యూనిక్ నంబర్ టు ది బిల్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ యాస్ దట్ డోంట్ హావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్. అదంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు బిల్‌లో. యూనిక్ రిఫరెన్స్ నంబర్. కానీ ఇన్వాయిస్‌లో రిఫరెన్స్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వాయిస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నంబర్స్ అండ్ దే సర్వ్ యాస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్. ఎందుకంటే వితౌట్ ఇన్వాయిస్ నంబర్ లేకుండా ఏ ఇన్వాయిస్ నంబర్ కూడా జనరేట్ కాదు. ట్రాన్సాక్షన్ టైప్. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ బట్ దే ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. బిల్స్‌లో హోటల్‌కి వెళ్తారు. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇస్తారు. తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇన్వాయిస్‌లో అట్లా కాదు. ఎక్కువగా అప్పు ట్రాన్సాక్షన్‌లు ఎక్కువ జరుగుతాయి. మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ది పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. కంపల్సరీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ బిజినెస్ జరగదు. ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బిల్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. కానీ ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఇవి లీగల్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి. మనకి జిఎస్టీ పోర్టల్, ఐఆర్పి, ఐఆర్ఎన్. జిఎస్టీ పోర్టల్ is a platform for taxpayers to perform various tax-based activities. GSTIN is the backbone of the GST portal, which act as a medium interaction between the taxpayers and government. ఈ జిఎస్టీ పోర్టల్ ఏం చేస్తుందంటే ఎవరైతే లీగల్ గా బిజినెస్ చేస్తారో వాళ్ళు గవర్నమెంట్ కి లీగల్ గా ట్యాక్స్ పే చేసే విధంగా దీన్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఐఆర్పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ is instrumental in validating the invoice used in the GST ecosystem. IRP generates unique invoice number. IRN. IRP అనే పోర్టల్ IRN నెంబర్ ని జనరేట్ చేస్తుంది. సో ఎవరు గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడో IRN is generated by the e-invoice system after a taxpayer uploads their invoice details. IRN is generated based on the combination of supplier GST number, document type, document number, and year of the invoice. సో ఇటుపక్క సప్లయర్, అటుపక్క కస్టమర్ ఇద్దరు కూడా ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసుకుంటారు. ఓకే. పోర్టల్ ఐఆర్పి పోర్టల్ ఐఆర్ఎన్ నెంబర్ ని జనరేట్ చేస్తుంది. అది ఎవరికి అర్థం కాదు. మనకి జిఎస్టి పోర్టల్ ఇలా ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. వాట్ ఈస్ ది ఇన్వాయిస్? వై ఇన్వాయిస్ ఈస్ ఇంట్రడ్యూస్డ్? వెన్ విల్ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్? What are the mandatory fields of an invoice? What does the invoice look like? What is the workflow of invoice? Benefits of invoicing? Types of invoices. అసలు ఈ ఇన్వాయిస్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ అంటాం. P2B invoices electronically uploaded and authenticated by the design portal. బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. అప్పుడు ఒక పర్సన్ నుంచి మరో పర్సన్కి సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఐఆర్ఎన్ నెంబర్. వీటితో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది, క్యూఆర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఎవరి యొక్క టర్న్ ఓవర్
ఎంత ఉండాలి? మోర్ దాన్ 5 crores ఉంటే ఆగస్ట్ 2023కి వాళ్ళు ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి పర్ యానం. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ వాళ్ళు మాత్రం ఎగ్జామ్షన్స్ లోకి వస్తారు. వాళ్ళు ఎగ్జామ్స్ లోకి వస్తారు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ, ఇన్వాయిస్ ఏ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ బి. ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారంగానే వాళ్ళు ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. ఎలా పడితే అలా జనరేట్ చేశారు అంటే కరెక్ట్ గా అకౌంట్స్ అనేది రావు. వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్స్ లోనే ఇవ్వాలి. తర్వాత వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్ అంటే ఫస్ట్ 500 crores ఉంటే 1st October 2020కి ఈ ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 100 crores చేశారు 1st January 2021. తర్వాత 50 crores చేశారు 1st April 2021. తర్వాత ఎక్సీడింగ్ 50 crores 1st April 2021 చేశారు. తర్వాత ఎక్సీడింగ్ 20 crores 1st April 2022. 10 crores చేశారు 1st October 2022. తర్వాత ఎక్సీడింగ్ 5 crores చేశారు 1st August 2023. ఓకే, ఇలా 500 crores నుంచి లాస్ట్ 5 crores వరకు వచ్చారు. ఓకే, 5 crores వరకు వచ్చారు అన్నమాట. తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్ చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ కోడ్. డాక్యుమెంట్ టైప్ కోడ్ మినిమం ఆ డాక్యుమెంట్ లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, ప్లేస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ ఇన్వాయిస్ లో మెన్షన్ చేయాలి. ఓకే, ప్రిసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, సప్లయర్ డీటెయిల్స్ ఉండాలి. తర్వాత అదేవిధంగా రిసిపియెంట్ డీటెయిల్స్ ఉండాలి. లైక్ కస్టమర్ డీటెయిల్స్, లీగల్ నేమ్, జిఎస్టీ నెంబర్, అడ్రస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, రిసిపియెంట్ ప్లేస్, ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్. Okay, shipping to GST number, shipping to state, pin code and okay, dispatch from name, address, place and pin code. Is service ఏంటి, సప్లై టైప్ కోడ్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏం పంపిస్తున్నావు, ఐటమ్ ప్రైస్ ఎంత, అసెసిబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, ఐజిఎస్టీ వాల్యూ, సిజిఎస్టీ వాల్యూ, ఓకే, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఇలా ఉంటుంది ఇన్వాయిస్. బార్ కోడ్ ఉంటుంది, జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఐఆర్ఎన్ నెంబర్ ఇలా ఎలా పడితే అలా జనరేట్ అవుతుంది. రిసిపియెంట్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ లైక్ సప్లయర్ డీటెయిల్స్, ఐటమ్ ఏంది, క్వాంటిటీ ఎంత, ట్యాక్స్ ఎంత. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఈ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, ఈ ఇన్వాయిస్ మోడల్. అది దాని లోపల వర్క్ ఫ్లో ఆఫ్ అన్ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ అవుతుంది ఒక ఫ్లోలో చూపించారు. బెనిఫిట్స్ ఏమున్నాయి, సో ఎలిమినేట్స్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్. సో ఏవైతే ఇంతకుముందు ఫేక్ చేస్తున్నారో వాటన్నిటి కూడా మధ్యలో బ్రేక్ పడిపోతుంది. ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్.
సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఇన్పుట్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్. ఏవైనా మనకు ఇన్పుట్ క్రెడిట్ ఐటీసీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఈక్వల్ గా రిడక్షన్ తగ్గిపోతాయి. వన్ టైం రిపోర్టింగ్ అండ్ B2B ఇన్వాయిస్ డేట్. సో ఎవరైతే బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు వన్ టైంలోనే వాటిని క్లియర్ చేసే కెపాసిటీ వచ్చింది. ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఈ ఇన్వాయిస్ డేట్ ద్వారా ఈవే బిల్ కూడా జనరేట్ చేయవచ్చు. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్స్ మనకి ఇచ్చారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనకి లైక్ క్రెడిట్ నోట్ కావచ్చు, డెబిట్ నోట్ కావచ్చు, రీఫండ్ కావచ్చు, ఇన్వాయిసెస్ కావచ్చు. ఇక్కడ నాలుగు మెథడ్స్ లో దీనికి ఇచ్చారు అనమాట. 4 మెథడ్స్ లో మనకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఈ ఇన్వాయిస్ రావడం వల్ల లీగల్ గా బిజినెస్ చేసే కెపాసిటీస్ ఆల్మోస్ట్ వచ్చేసాయి అనమాట. ఓకే, సో ఇది దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు. ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ అనేది ఇది మీరు రియల్ టైంలో పెట్టిన తర్వాత అక్కడ మీరు చేయగలుగుతారు ఆల్మోస్ట్. అదే ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్ దీంట్లో? ఈవే బిల్ ఆర్ ఈ ఇన్వాయిస్ అర్థమైందా? వీటి మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అవి ఇచ్చేసేయండి. ఫ్రమ్ టుమారో మనం రిమైనింగ్ డేస్కి వచ్చేద్దాం. ఓకే, ఈ వీక్ లో మనకి కంప్లీట్ అవుతుంది కోర్సు. మీరు ఎవరైతే 7,000 కోర్సులో ఉన్నారో వాళ్ళు ఒక 10 days మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్స్ అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్ లింక్ అంటే నేను ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను 7,000 లో ఉన్న వాళ్ళు. ఓకేనా?